ఏసా రుద్రస్సానో నాద్వే మణిబంధం బహిర్ముఖమనో ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నారు. బాహుబలి రోజురోజుకి ఇంకా తుఫాన్గా మారుతోంది, కానీ ఎక్కడా తగ్గట్లేదు. అందులో నటించిన ప్రతి క్యారెక్టర్ ఒక గొప్ప ఇమాజినేషన్లో నుంచి పుట్టినదే. అలాంటి ఓ గొప్ప క్యారెక్టర్ కుమారవర్మ. కుమారవర్మ అవకాశం అంటే నేను 2013లో ఏదో ఒక హాలిడేలో ఉన్నా. సో అప్పటికి 4 months బిఫోర్ నుంచి ద హీట్ ఆఫ్ బాహుబలి ఆల్రెడీ ఇండస్ట్రీ అంతా ఉంది. సో ఎప్పటి నుంచో తెలియని ఒక కంటిన్యూస్గా హోప్ ఉండేది. అన్ని సినిమాలు అందరితో చేసాం, ఎక్సెప్ట్ రాజమౌళి గారితో ఇంకా చేయలేదు, అవకాశం రాలేదు అని. బాహుబలి అంటప్పటికీ అందరూ అడుగుతుండారండి, బాహుబలి అంటే అందరూ పెద్ద పెద్ద పర్సనాలిటీస్ వర్క్ చేస్తున్నారంట కదా, మరి నీకు రాలేదా ఛాన్స్, నీకు ఇంకా పిల్లదంటే. సో యా నాకు ఇంకా రాలేదు, బట్ అండ్ ఇంకొక 1-2 monthsలో షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ అన్నారు. సో నా టోటల్ హోప్ అంతా లేదు అసలు, ఇంకా బాహుబలిలో నాకు ఒక క్యారెక్టర్ ఉంటుందేమో అన్న హోప్ లేదు ఇంకా, ఎందుకంటే షూటింగ్ డేట్స్ కూడా వచ్చేసినాయి. నేను ఏదో హాలిడేలో ఉంటే మా మేనేజర్ ఫోన్ చేసి ఇలాగ రాజమౌళి గారు ఒకసారి కలవమన్నారంట. అనేటప్పటికి ఒక్కసారి మళ్ళీ చిగురించింది. అంటే ఫైన్, ఏదో సీన్ ఉంటుంది, ఫైన్ చిన్న క్యారెక్టర్ ఏదో ఉంటుంది, చేయమని నాకు పిలిచుంటారని. సరే ర్యాప్ చేసుకుని హైదరాబాద్ రాగానే శోభు గారికి ఫోన్ చేసి, శోభు గారు రాజమౌళి ఒకసారి కలవమన్నాడు సుబ్బరాజు, ఒకసారి ఆఫీస్కి రండి. సరే ఫైన్ వెళ్తే ఏదో ఆన్ టేబుల్ అందరూ కూర్చుని ఉండగా మాట్లాడితే, సుబ్బరాజు నీకు ఒకసారి నరేట్ చేస్తాను రా అన్నారు ఏదో పక్క గదిలోకి. నరేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ టుక్ ఆల్మోస్ట్ 40-45 minutes టు నరేట్ ద జిస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ అనమాట, అంటే ద క్యారెక్టర్ అండ్ ద సినిమా. అందులో నా క్యారెక్టర్ మధ్యలో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అది ఒక సీన్తో అవ్వట్లా. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక సీను 2 సీన్లు ఉంటుంది అనుకున్న క్యారెక్టరు, ఇట్స్ జస్ట్ గోయింగ్. ఇంకా నేను ఆ సబ్జెక్ట్లోని ఇంకా క్యారెక్టర్లోని అలా చిన్న ఆ స్పెల్ బౌండే అలా వింటున్నాను ఆయనతో. అంతా అయిపోయింది, ఫైన్. సో ఇది సుబ్బరాజు అన్నారు. ఒక్కసారి సార్ ఐ థింక్ ఇంకా దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ గెట్ ఇన్ మై లైఫ్ అని ఒక సంవత్సరం ఫీల్ అయ్యి ఫెల్ థ్యాంక్స్, దట్స్ ఇట్. ఒక్కోసారి అనిపిస్తుంది, ఇంత పెద్ద సినిమాలో అలాంటి గెటప్స్లో అలా నటించాలంటే ఎంత ట్రైనింగ్ తీసుకోవాలో అని. అసలు ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నాక ఎన్ని తిప్పలో, ఎంత ట్రైనింగో. నాకు క్యారెక్టర్ గురించి ట్రైనింగ్, ఈ క్యారెక్టర్ అంటే నాకు నేను విజువలైజ్ చేసుకున్న క్యారెక్టర్ గురించి, దాని గురించి ఏం ట్రైన్ అవ్వాలి, ఏం నేర్చుకోవాలి, అవన్నీ లేవు నాకు మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ద మూమెంట్ ఐ హర్డ్ అబౌట్ ద క్యారెక్టర్ ఐ ఫెల్ట్ ఓన్లీ వన్ థింగ్, జస్ట్ సరెండర్ టు దట్ మ్యాన్, దట్స్ ఇట్. అంటే అంతకు మించి మనం చేయగలిగేది ఏం లేదు. సో నాకు నేను కాషన్ తీసుకుంది ఏంటంటే, నాకు నేను చెప్పుకున్న అది రాజమౌళి గారు కూడా చెప్పింది ఆ మూమెంట్లో, ద ఇమీడియట్ స్పర్ ఆఫ్ ఏ మూమెంట్లో నేను చెప్పింది ఏంటంటే డైరెక్టర్ గారికి, సార్ ఐ థింక్ ఈ క్యారెక్టర్ మీరు ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్, బట్ ఇది అయ్యేదాకా ఐ థింక్ నేను ఇంకొకటేమీ చేయదలుచుకోవట్లేదని అన్న. జస్ట్ అంటే ఆయన ఓకే ఫైన్ అని టైప్లో ఆయన ఎక్స్ప్రెస్డ్. సో ద రీజన్ ఎందుకంటే నాకు నేను అది ఇచ్చింది ఎందుకంటే, బికాజ్ ఇలాంటి అంటే నాకు ఆ మూమెంట్లో నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక మహాయజ్ఞం జరగబోతుంది అనేది నాకు అంటే స్క్రిప్ట్ విన్న తర్వాత టోటల్ క్లారిటీ నా మైండ్లోకి వచ్చింది అదే. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. సో దీనికి నాకు నేను ఇచ్చే కాంట్రిబ్యూషను, నేనేదో అంటే ప్రిపేర్ ఎలా అవ్వాలి, ఏదైనా ట్రైన్ అవ్వాలా, లేకపోతే కత్తులు నేర్చుకోవాలా, బాడీ అవన్నీ అపార్ట్ సైడ్, నాకు నేను చెప్పుకుంది ఏంటంటే నా ద్వారా ఈ క్యారెక్టర్కి ఎటువంటి అబ్స్టికల్ రాకూడదు. నా ద్వారా ఈ క్యారెక్టర్కి అంటే ఇంకో సినిమా ఎందుకు చేయకూడదంటే చెప్తున్నా, చేయకూడదని నేను అనుకున్నానంటే చెప్తున్నా. లేదంటే సుబ్బరాజు ఇంకో సినిమా డేట్ల వల్ల మనకి ఇవ్వలేకపోతున్నాడనో, లేకపోతే అది ఇంకో షూటింగ్కి వెళ్ళాలని ఏదో త్వరగా ర్యాప్ చేసి ఇంకో షూటింగ్కి వెళ్ళడం, ఏదో అడ్జస్ట్ చేయడం, అలాంటిది రాకూడదని నా నుంచి. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం సుబ్బరాజు డేట్స్ ఈ చెప్పండి అంటే సుబ్బరాజు రెడీగా ఉండాలి అంతే. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్.
సో దట్ ఈస్ ద ఓన్లీ ప్రిపరేషన్ వాట్ ఐ నేను ప్రిపేర్ అయిన ప్రిపరేషన్ అదొకటే. నా ద్వారా ఎట్టి పరిస్థితుల్లోని ఒక్క సింగిల్ అబ్స్టికల్ కూడా ప్రాజెక్ట్ రాకూడదు. అండ్ ఇంకో థింగ్ నేను మెంటల్గా ప్రిపేర్ అయింది ఏంటంటే నా వల్ల డేట్స్ పరంగా కానీ నా ఫిజికల్ హెల్త్ పరంగా కానీ ఎనీ రకంగా అంటే ఏ రకంగా అయినా సరే నా నుంచి ఆ ప్రాజెక్ట్ జరిగే దానికి అబ్స్టికల్ రాకూడదని ఫిక్స్ అయ్యాను. అందుకని ఆ మూమెంట్ నుంచి నేను ద వే ఐ యూస్ టు డ్రైవ్ ద కార్ స్లో డౌన్ అయిపోయింది నా కార్ డ్రైవింగ్ కూడా. అంటే ఐ డోంట్ నో నాకు అంటే నేను ఏదన్నా ఎక్కడ లిటరలీ జస్ట్ చిన్నది ఏదైనా సరదాగా ఏదైనా ఒక చిన్న మౌంటైన్ ఎనీ కైండ్ ఆఫ్ 1% రిస్క్ ఉన్న జాబ్ చేయడానికి కూడా నేను వెనకాడాను. దట్స్ ఇట్. అంటే ఇంకా దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కుడ్ గివ్ టు దట్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ టు దట్ ప్రాజెక్ట్. అంతర్యుద్ధం. ముఖ్యంగా బాహుబలి వంటి సినిమాలో క్యారెక్టర్ ఒక షేడ్ ఉండదు, ఆ షేడ్స్ మారుతూ ఉంటాయి. కుమార్ వర్మ క్యారెక్టర్ కూడా అలానే మొదట మామూలుగా తర్వాత ఎమోషనల్ గా మారుతుంది. కుమార్ వర్మ అనే క్యారెక్టరు అమాయకుడు, అది అందరికీ తెలుసున్నదే. అమాయకుడు, భయస్థుడు అనే క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే ద వేరియేషన్ ఆఫ్ ది క్యారెక్టర్. వీరత్వంగా ఉంటాడు కనపడడానికి, బట్ భయం అండ్ అమాయకుడు, ఇది ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఇనిషియల్ టేక్ ఆఫ్ క్యారెక్టర్ అది. దాని తర్వాత హీరోని గుండెల మీద తన్నినప్పుడు సో ఇతలో ఉన్న స్ట్రెంగ్త్ హీరోకి అర్థమయ్యి ఆ లోపల ఉన్న భయం, ఆ భయం అనే ఒక లేయర్ని హీరో వచ్చి బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసిన తర్వాత ధైర్యం అనేది పడుతుంది. ధైర్యం పుట్టిన తర్వాత ఇతనిలో ఒక ఇది వస్తుంది, అంటే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. దాని తర్వాత యోధుడు అవుతాడు. ఫైనల్ ద రాణా కిల్లింగ్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఒక యోధుడిలో ఫైట్ చేస్తాడు. సో దీస్ ఆర్ ఆల్ ది క్యారెక్టర్ వేరియేషన్స్ ఫర్ ద రోల్ కాల్డ్ కుమార్ వర్మ. కొన్ని సీన్స్ మామూలుగా అయిపోతాయి, కానీ మరికొన్ని చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ కుమార్ వర్మ సీన్స్ లో కష్టమైనవి ఎన్నున్నాయో అనిపిస్తుంది. ముఖ్యంగా ఫైటింగ్ సీన్స్, నాజర్ రాణా కలిసిన సీన్. బేసికల్గా ఏ సీను కష్టంగానే అనిపించలేదు. ఎందుకు కష్టంగా అనిపించద్దు అంటే రాజమౌళి గారిలో ఉన్న అంటే ఆయన విధానం, ఆయన చెప్పే విధానం, ఆయన చేయించుకునే విధానం ఎలా ఉంటుందంటే ఏ షాట్ అయినా అది అంటే కష్టం అనేది వాట్ ఎవర్ మనం ఫీల్ అయ్యేదే కష్టం కదా. సో కష్టం ఈజీ అనేది ఏది ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. కొంచెం ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టి షాట్ల దగ్గర నుంచి కొంచెం లైటర్ వైగా ఉండే షాట్ల వరకు ప్రతి షాట్ కూడా ఆయన ముందు పెర్ఫామ్ చేసేస్తారు రాజమౌళి గారు. సో ఆయన పెర్ఫామ్ చేసి ఆయన దాంట్లో ఉన్న ఆ షాట్లో ఉన్న ఒక ప్రాక్టికాలిటీ ఏంటో ఆయన చూస్తారు ముందు, అది ఏంటి మన ముందు. సో వన్స్ ఆయన చేయగలిగిన తర్వాత మనకి ఒక రకమైన ఈజీ వచ్చేస్తుంది. సో ఓకే ఫైన్ కమాన్, ఆయన చేశారు, మనం అది చెయ్యాలి, దట్స్ ఇట్, అంటే చేయగలం. ఆ ఈజ్ ప్రతి క్యారెక్టర్లోనే ప్రతి ఆర్టిస్ట్కి తీసుకురాగలడు ఆయన. Takes out his sword, then you can stand. బాహుబలిలో ఏమేమి నచ్చాయి? ప్రపంచంలో బాహుబలికి మాత్రమే దక్కిన కొన్ని అద్భుతాలు ఏంటి అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో. వరల్డ్ వైడ్ 9,000 థియేటర్స్లో ఆల్మోస్ట్ ఫస్ట్ డే అన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్లో ఫిలిం రిలీజ్ అయినప్పుడు కూడా అలాంటి టికెట్స్ సేల్ అవ్వడం అంటే ఒక దీంట్లో దట్స్ అవుట్ స్టాండింగ్. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే బిఫోర్ నైట్ షోస్ అయిపోయి అంటే 9:30, 10 o'clock షోస్ 27th నైట్ రిలీజ్ అయిపోయిన తర్వాత ద వెరీ ఫస్ట్ డే 28th బుక్ మై షోలో 12 tickets per second సేల్ అయినాయి. సో దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఐ థింక్ నేనైతే వినలేదు ఎప్పుడు ఇలాంటి ఒక దట్స్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ మీ.
కొన్ని రాజమౌళి గారి క్రియేటివ్ థాట్స్ అసలు ఆమె మైండ్లోకి ఎలా వచ్చినాయో కొన్ని నేను చూసాను. అంటే మేము జరిగేది చేసేది చూడగలం తప్ప ఆయన మైండ్లోకి వచ్చిన కొన్ని థాట్స్ ఒక మనిషికి అలాంటి క్రియేటివ్ థాట్ ఎలా వస్తుందో ఐ డోంట్ నో. ఐఎమ్ సర్ప్రైజ్. ఇట్స్ ఆల్వేస్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ లైక్ సిన్స్ లాస్ట్ 4 years. అంటే మిగతా సినిమాలు వేరు కానీ దీనికి వచ్చిన అలాంటి ఎలా ఆయనకి ఏ క్యారెక్టర్కి ఎలా చూసాడో ఆయన దృష్టిలో ఎలా దర్శించాడో అనేది ఇట్స్ రియల్లీ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. జననీ దీక్షా అచలం ఈ కొడుకే కవచం ఇప్పుడా అమ్మకి అమ్మాయినందుక పులకరించిందిగా ఈ క్షణం. నాకు నేను స్పెల్ బౌండ్ అయిన ఆయన సీన్ క్రియేటివిటీ అయితే మాత్రం ద ఓపెనింగ్ సీన్ ఆఫ్ ప్రభాస్. వావ్, జస్ట్ వావ్. అలా అలా ఉండిపోయాను నేను. అంటే ఒక మనిషికి అలాంటి థాట్ ఎలా వస్తుందో నాకు అర్థం కాల. ఒక ఎర్రెక్కిన ఏనుగుని అలా ఆపాలని, ఆ ఎర్రెక్కిన ఏనుగుని కంట్రోల్ చేసి తన తొండం మీద నుంచి కుంభస్థలం మీదకి అడుగు పెట్టి ఎక్కి అది ఒక విల్లు తీస్తే దాంతో బాణం వేసి అది అంటే ద హోల్ సీక్వెన్స్ ఇట్ సెల్ఫ్ లాగా ఐ డోంట్ నో. ఫస్ట్ పార్ట్ 6:30 అలా తెలుసు మాకు, ఎందుకంటే మేము సెకండ్ పార్ట్ షూట్ చేసే టైంకి ఆ నెంబర్స్ తెలుసు నాకు. సో దాని తర్వాత సెకండ్ షూట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఇది మాత్రం ఫర్ షూర్ వెయ్యి ఎలాగైనా టచ్ అవ్వాలి, టచ్ అయి తీరుతుంది అని ఒక కాన్ఫిడెన్స్తో అండ్ ఒక హోప్తో ఒక ఆశతో ఊహించింది అది. మేము అనుకున్న ఫైనల్ టార్గెట్ 1000 14th డే వచ్చేటప్పటికి ఇంకా ఇట్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇంకా దాని తర్వాత మా మైండ్ ఫంక్షనింగ్ అయిపోయింది. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కన్నా నాకు ఎక్కువ ఎఫెక్ట్ చేసింది, నా మైండ్ ఎఫెక్ట్ చేసింది ఏంటంటే కేరళ లాంటి చోట, అంటే ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే ఆ సౌండే వీల్ చైర్స్ పెట్టారండి థియేటర్ బయట. వీల్ చైర్స్ పెట్టి కొంచెం నడవలేని ముసలి వాళ్ళకి వీల్ చైర్స్లో కూర్చోబెట్టి థియేటర్లోకి తీసుకెళ్ళి చూపిస్తున్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ ఎవరెవరు ఇంట్లోంచి బయటకు వచ్చి చూసారో సినిమా అనేది. అంటే నాకు ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ ఫర్ మీ. నీకెప్పుడైనా మీ అమ్మని చంపాలనిపించిందా? దేవసేన ఒంటి మీద చెయ్యి పడితే బాహుబలి కత్తి మీద పడినట్టే మన నెత్తురే ఓ మాసేన. బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక క్లైమాక్స్, అంటే ఫిలిం క్లైమాక్స్ ఒక్క దాని మీద సో స్పెంట్ మోర్ దెన్ 30 crores మేకింగ్ అ క్లైమాక్స్ సీన్. అంటే ఇది ఆల్మోస్ట్ అలా బిగ్ బడ్జెట్ ఫిలిం బడ్జెట్ అది యాక్చువల్లీ చెప్పాలంటే. సో అలాంటిది ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ మీద స్పెండ్ చేశారు ద ప్రొడక్షన్.
నాకు వచ్చి చాలా మెసేజెస్ ప్రతి ఆల్మోస్ట్ అంటే చాలా కంట్రీస్లో చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, కెనడా, యుఎస్ అండ్ లండన్, ఇంగ్లాండ్ అండ్ ఆల్ ది ప్లేసెస్. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోని ది బెస్ట్ అంటే ఇప్పుడు యూకే ఉందంటే బీబీసీ నుంచి, యుఎస్ కెనేడియన్ రేడియో అండ్ యుఎస్ రేడియోస్ అన్ని చోట్ల బీబీసీ ఐ మీన్ బాహుబలి గురించి లైక్ దెర్ ఆర్ అన్ ఎపిసోడ్స్ లైక్ బీబీసీలో ఒక ఎపిసోడు, రేడియో న్యూస్లో కొన్ని ఎపిసోడ్స్ అన్నీ ఎవ్రీడే అందరూ చూస్తుంటారు. అది అంటే ఒక సినిమా గురించి వరల్డ్ వైడ్ ఇంత రేవింగ్, దట్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ బాహుబలి. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ ఇండియా, యుఎస్లో పీరియడ్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఇట్ స్టూడ్ లైక్ ద థర్డ్, ఇట్ టుక్ లైక్ ద థర్డ్ పొజిషన్. బట్ ఇన్ యూకే ఓవరాల్ ఫిలిం అక్కడ రిలీజ్ అయిన ఫిలిమ్స్లో ఇట్ టుక్ ద వన్ ఇన్ ద టాప్ 10 ఫిలిమ్స్. దట్స్ ది మార్క్ ఆఫ్ బాహుబలి. అంతర్యుద్ధం. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. మేడమ్ టుసాడ్స్లో ది స్ట్రక్చర్డ్ లైక్ బాహుబలి స్టాచ్యూ, ద ఇమేజ్ ఆ బాహుబలి అనే ఒక ఇమేజ్ని మేడమ్ టుసాడ్స్లో పెట్టడం జరిగింది. ఐ థింక్ యూ కెన్ ఇమాజిన్ ద వేర్ బాహుబలి ఈస్. ఇలాంటి ఒక సినిమా ఐ డోంట్ నో మళ్ళీ వస్తుందా రాదా, రియలీ డోంట్ నో. బట్ వచ్చిన బాహుబలికి అందులో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ అండ్ పార్ట్ ప్లే చేయడం, ఐ ఫెల్ట్ లైక్ అది నా ఇంకా జన్మజన్మల అదృష్టం. ఇంకా ఐ ఫెల్ట్ దట్స్ ఇట్. అంటే ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీలోకి వచ్చి నేను నాళ్ళు ఇన్ని సినిమాల తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఒక డీప్ బ్రెత్ ఫీల్ అయింది. అంటే ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ నేను ఫీల్ అయింది బాహుబలి. థ్యాంక్స్ టు రాజమౌళి గారు, థ్యాంక్స్ టు ఆర్కా మీడియా, శోభు అండ్ ప్రసాద్ గారు. ఆ జన్మంతా మీకు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.